ఏవండి, హౌస్ ఓనరు కిరాణా కొట్టాయన డబ్బుల కోసం కాల్ చేశారండి. జీతం ఏమైందో అర్థం కావట్లేదు బుడ్డి నాకు. అదేంటి, నీ జీతం ఏమైందో నీకు తెలియకపోవడం ఏంటి? అదే అర్థం కావట్లేదు బుడ్డి. మొన్న మీ అక్కోళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయితే కొన్నావుగా 3000 పెట్టి పట్టీలు, ఇంకేమవుతుంది జీతం? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థం ఉందా? అది మన బాధ్యతే. అది మన ఇంటి ఆడపిల్ల. దానికి కొనక ఇంకెవరు కొనాలి? వచ్చాడులేండి పెద్ద దానకర్ణుడు. అలా అయితే నువ్వు చేసిందేంటి? మీ అక్క మీ బావ ఇంటికొస్తే బట్టలు పెట్టి పంపించాలన్నా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఇచ్చినాయి కాదా? నా జీతం నుంచి ఇచ్చినాయి కాదా? వాళ్ళు ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి ఒక్కసారి వస్తారు, వచ్చినప్పుడు ఆ మాత్రం పెట్టలేవా? అయినా మా వాళ్ళకి ఎందుకు పెడతావులే. మొన్న తమరు మీషోలో పెద్ద జ్యువెలరీ బుక్ చేసుకున్నారు. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చినాయి కదా. ఓనర్ ఫోన్ నుంచే ఫోన్ పే చేయించా. అది మర్చిపోయావా? అది అనవసరమైన ఖర్చు కదా. తమరికి నేను అందంగా ఉంటే నచ్చదులే, ఏం చేస్తాం? అందరూ గోల్డ్ కొనుక్కొని వేసుకుంటే నేను పిచ్చి వేసుకుంటున్నాను. మొన్న తమరు ఫస్ట్ రోజే కొత్త సినిమా వస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళలేదా? అప్పుడు నేనేమైనా అన్నానా? ఏం చేస్తాను, ఖర్చు పెట్టేటప్పుడు తెలియదు నాకు. బాధ్యతలన్నీ మీదకొచ్చేపాటికి తల ప్రాణం తోకొస్తుంది. తమరి సంపాదన అట్లా ఉంటది మరి. ఇంట్లో ఉండాలంటే చిరాగేస్తుంది. నువ్వు చేసే పనులన్నీ ఇలా ఉంటాయి. ఏమైనంటే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతావు గొడవ పడి. సరే కలుద్దాం, నేను మళ్ళీ కాల్ చేస్తా. సార్. రా శివా. నమస్తే సార్. ఏంటి శివా, ఏంటి? సార్, నాకు కొంచెం డబ్బులు కావాలి సార్. డబ్బులా? మొన్నగా శాలరీలు ఇచ్చా, మళ్ళీ డబ్బులేంటి? సార్, అది ఈ నెల కొంచెం ఖర్చు ఎక్కువ అయిపోయింది సార్. కొంచెం డబ్బులు అవసరం సార్. కావాలంటే నెక్స్ట్ మంత్ శాలరీ కట్ చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ఒకసారి హెల్ప్ చేయండి సార్. ఏంటయ్యా ప్రతిసారి ఆ అవసరం ఈ అవసరం అంటూ నెలవక ముందే జీతం తీసేసుకుంటే నెల వచ్చేసరికి ఏం మిగులుతుంది నీకు? నీ జీతం ఎంత? నీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయిగా, అది తెలుసుకొని ముందే పక్కన తీసి పెట్టుకోవచ్చుగా. మీరు అనవసరమైన ఖర్చులు పెడుతున్నారయ్యా. అది కాక ఈ మధ్య సెలవులు కూడా ఎక్కువ అవుతున్నాయంట. ఎంజాయ్ చేసినప్పుడు తెలీదా ఎంత ఖర్చు అవుతుందో? నువ్వు ముందు మారి పొదుపు చేయి, అది నీ బాధ్యత. ఏంటి, సాయంత్రం ఇస్తాలే, ఎల్లు పని చేసుకో. థ్యాంక్ యూ సార్. ఇలా మన జీతం ఎంత, మన జీవితం ఎంతో తెలుసుకొని అనవసరమైన ఖర్చులు తగ్గించి అవసరమైన వాటికి మాత్రమే డబ్బును వాడండి. థ్యాంక్ యూ ఆల్.